హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు రెండు గుడ్ న్యూస్ని చెప్పడానికి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఒకటి, గ్రాట్యుటీ అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇదివరకు మినీ అంగన్వాడీలుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారినంతా కూడా మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫైల్ మీద ముఖ్యమంత్రి గారు సంతకాన్ని కూడా చేయడం జరిగింది. అయితే ఇవి ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలా చేయడం వల్ల మీకు ప్రతి ఒక్క విషయం కూడా అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అనేది రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఆ వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు అని చెప్పేసి ఒక వార్తాపత్రికని మనం చూస్తున్నాం. మహిళా దినోత్సవం రోజు ప్రకటించనున్న సీఎం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అని చెప్పేసి ఉంది. రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. 1.10 లక్షల మంది అంగన్వాడీలకి గ్రాట్యుటీ కోసం రూపాయలు 20 కోట్లు కేటాయించామని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం గ్రాట్యుటీ ఎప్పటి నుంచి అమలు చేస్తారని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, బి గోపీమూర్తి శాసన మండలిలో మంత్రి సంధ్యారాణిని గురువారం అడిగారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్వాడీలతో జరిగిన ఒప్పందాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 2019 తర్వాత అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. 2022లో అంగన్వాడీలకు గ్రాట్యుటీ కింద రూపాయలు 5 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, వీటిని పెంచి అమలు చేయాలని కోరారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కంటే రూపాయలు 1000 అదనంగా పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. గోపీమూర్తి, అంగన్వాడీలు తక్కువ వేతనం చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీరికి కూడా అమలు చేయాలని కోరారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రాట్యుటీ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారని, మహిళా దినోత్సవం రోజు ఆయన ప్రకటన చేస్తారని చెప్పారు. మట్టి ఖర్చుల కోసం రూపాయలు 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 6,837 మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చబోతున్నామని, వీటికి భవనాలు కూడా మంజూరు చేశామని తెలిపారు. అంగన్వాడీలకి గతంలో 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని తెలిపారు. మరలా ఆయనే వేతనాలు పెంచుతారని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క వేతనం పెంచడం గురించి అయితే నిర్ణయం ఈ యొక్క ఫైల్లో లేదు. ఈ ఫైల్లో ఉన్నటువంటి 2 అంశాలు ఏంటి అంటే, గ్రాట్యుటీ అమలు, రిటైర్మెంట్ అయినప్పుడు ఇచ్చేటటువంటి నిధుల మీద ఈ గ్రాట్యుటీ అంటాము. సో దీని అమలు పైన క్లియరెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. మనకు 8వ తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది వచ్చేసి, మినీ అంగన్వాడీలుగా కేంద్రాలుగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా వీరైతే మార్చడం జరిగింది అని చెప్పేసి మంత్రి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీకి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, అదేవిధంగా త్వరలో కాబోయేటటువంటి అంగన్వాడీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించిన అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు లభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.